దేశ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా డిఫరెంట్. పలు రాష్ట్రాల్లో అభివృద్ధి నాయకుడినే చూసి ఓట్లు వేస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్యాస్ట్ బేస్ మీదనే రాజకీయాలు చేస్తున్నారు లీడర్స్. రాష్ట్రంలో పేరుకే సామాజిక న్యాయం అంటూ ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే లీడర్స్ మెయిన్గా కుల రాజకీయాల మీదనే ఆధారపడుతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు అందరి టార్గెట్ ఎస్సీలే. అందులో ప్రధానంగా మాలలను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ కూటమి, వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వారిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఈజీ. ఈసారి ఏపీ రాజకీయాలు చాలా టఫ్గా మారాయి. వై నాట్ 175 నినాదంతో సీఎం జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఎలాగైనా రెండోసారి అధికారం దక్కించుకోవాలని ఒంటరి పోరాటం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఫ్యాన్ పార్టీకి సవాల్ విసురుతున్నాయి. ఈ పోరులో తానేమీ తక్కువ కాదంటూ కాంగ్రెస్ నుంచి షర్మిల రాజకీయ రణక్షేత్రంలో దిగారు. అన్ని పార్టీల చూపు మాత్రం వాళ్ల వైపే ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ కొట్టడంలో ఎస్సీలు కీ రోల్ ప్లే చేశారు. మాదిగలు, మాలలు కూడా జగన్కే జై కొట్టారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కనిపించడం లేదంటున్నారు. ఎందుకంటే 2014లో మాదిగలు చంద్రబాబు వెంట నడిచారు. ఇప్పుడు మళ్లీ మాదిగలు ఎటువైపు ఉంటారనేది మాత్రం సస్పెన్స్. ఎస్సీ కార్పొరేషన్తో అనేక కార్యక్రమాలు చేపట్టిన వైసీపీకే మళ్లీ పట్టం కడతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ఏపీలో కుల ప్రస్తావన లేకుండా రాజకీయాలు నడిచే పరిస్థితే లేదు. రాష్ట్రంలో చాలా కులాలున్నాయి. 2 వర్గాలకు చెందిన వారే రాజకీయాలు శాసిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ వివాదం బలంగా ఉంది. ఆ కులాలు ఒక్కటవడంలో ఇది పెద్ద అడ్డంకిగా ఉంది. మెజార్టీ దళితులు ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్కు స్థిరమైన ఓటర్లుగా మారారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత 2011 నుంచి ఆంధ్రాలో వైసీపీ ఆ ఓటు బ్యాంకును చేల్చగలిగింది. సీఎం జగన్ కొత్త పార్టీ పెట్టడంతో మాలలు మొత్తం ఆయన వెంటే నడిచారు. ఎస్సీ వర్గీకరణ అంశం ద్వారా 2 ప్రధాన ఉపకులాలైన మాల, మాదిగ వర్గాలు రాజకీయంగా తగిన ప్రాధాన్యం సంపాదించుకున్నాయి. ఏ పార్టీ పవర్లోకి రావాలన్నా వారి ఓట్లే కీలకంగా మారాయి. సీఎం జగన్ బస్సు యాత్రతో ఏపీలో ఈసారి క్లాస్ వార్, క్యాస్ట్ వార్ జరుగుతోందని చెబుతున్నారు. అయితే కులాల ప్రభావం ఎలా ఉంటుందో సీఎంకి బాగా తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా కులాలను కప్పిపుచ్చి లబ్ధి పొందేందుకు క్లాస్ వార్ ప్రస్తావన తీసుకొచ్చారు. పేదలకు, ధనికులకు మధ్య జరిగే వర్గపోరునే క్లాస్ వార్గా చెబుతారు. సీఎం క్లాస్ వార్ గురించి ప్రస్తావించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. రాగల అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతే ప్రస్తుతం అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్పకనే చెబుతున్నారు. అందుకే 2024 ఎన్నికలను పేదలు, ధనవంతుల మధ్య పోరుగా మార్చేందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. క్లాస్ వార్ పేరిట ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది క్యాస్ట్ వారే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రెండు 2019 ఎన్నికలకు ముందు కమ్మ వర్సెస్ నాన్ కమ్మ ఫార్ములా చాప కింద నీరులా ప్రచారం జరిగింది. కమ్మలను వ్యతిరేకించే కులాలన్నీ వైసీపీకే సపోర్ట్ చేశాయి. దీంతో ఏపీ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో కనీ విని ఎరుగని మెజార్టీతో అధికార పగ్గాలు చేపట్టింది ఫ్యాన్ పార్టీ. ఈసారి ఎన్నికల్లో కులం కోణం కంటే క్లాస్ వార్ కోణంతో ఎక్కువ లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న సీఎం వచ్చే ఎన్నికలను క్లాస్ వార్గా మార్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీడే క్యాస్టిజం నడుస్తుంది. ప్రతి అంశము కుల కోణమే. దీనికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న విధానాలే. దీన్ని రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు కులం ప్రభావం క్లాస్ వార్ కంటే చాలా పెద్దది. రాజకీయాలు నడిపించేది రెండే అంశాలు,
అందులో కులం ఒకటైతే మరొకటి ధనం. కులాల్లో నడిపించే కులాలు, వెంబడించే కులాలు అని 2 వర్గాలుంటాయి. నడిపించే కులాలు ఆయా రాజకీయ పార్టీల్లో నాయకత్వ స్థానాల్లో ఉంటాయి. వెంబడించే కులాలు ఆయా పార్టీల గెలుపోటములే శాసిస్తాయి. అధికార పార్టీ వైసీపీని నడిపించేది రెడ్డి సామాజిక వర్గం అయితే, ఆ పార్టీకి రెడ్డి సామాజిక వర్గంతో పాటు దళితుల్లో మాలలు, ముస్లింలు, క్రిస్టియన్లు, గిరిజనులు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు అండగా ఉన్నాయి. టీడీపీని నడిపించేది కమ్మ సామాజిక వర్గం అయితే, బీసీలు, మాదిగలు, క్షత్రియులు, వైశ్యులు, వెలమలు ఈ పార్టీ వెంట నడిచే కులాల జాబితాలోకి వస్తాయి. రెండు 2019 ఎలక్షన్స్లో రెడ్డి, దళితులు, మాల, మాదిగ, గిరిజనులు తదితర సామాజిక వర్గాల్లో భారీ మద్దతు లభించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనంతగా 86% రెడ్డి సామాజిక వర్గం మద్దతు వైసీపీకే లభించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇది 22% అధికం. దళితుల సామాజిక వర్గం విషయానికొస్తే 2014లో 57% మద్దతు ఇవ్వగా 2019లో 76%, బీసీలు 2014లో 37%, 2019 వచ్చేసరికి 39% మద్దతిచ్చారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ముద్రపడ్డ వైఎస్ఆర్సీపీ 2014తో పోలిస్తే 2019 వచ్చేవరకు 21% అధికంగా ఈ సామాజిక వర్గం సపోర్ట్ లభించింది. ఈ అంశాన్ని టీడీపీ నాయకులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు ఏకీభవించారు. అయితే వాస్తవాలు ఎవరూ దాచలేరు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 20% మంది మాత్రమే కాపు సామాజిక వర్గం మద్దతిచ్చింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ సామాజిక వర్గం 29% ఓట్లు వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో మద్దతిచ్చిన వివిధ సామాజిక వర్గాలు 2024లో జరిగే ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మద్దతిస్తాయా లేదా అనే దానిపై వారి విజయావకాశాలుంటాయి. పంతొమ్మిది 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక ఎస్సీల వర్గీకరణ చేపట్టారు. నాటి నుంచి ఎస్సీల్లో ఉపకులమైన మాదిగలు టీడీపీకి మద్దతిస్తూ వచ్చారు. 2014 ముందు వరకు కాంగ్రెస్, టీడీపీలకు మాదిగల మద్దతు దాదాపు సమానంగా ఉండేది. కానీ 2019లో సగానికి పైగా వైఎస్ఆర్సీపీ వైపే మళ్లారు. 2019లో వైఎస్ఆర్సీపీకి 64% మంది మాదిగలు ఓట్లు వేస్తే టీడీపీకి 30% మందే ఓట్లేశారు. జనసేన మొట్టమొదటిసారి పోటీ చేసిన 2019 ప్రత్యక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 5.6% సాధించి 1 సీటు గెలుపొందింది. ఈ ఓట్లలో 26% కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినవే. మిగతావి బీసీలు 7%, రెడ్లు 3%, గౌడలు, ఎస్సీలు చెరో 1% మద్దతిచ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీకి మొత్తం 18% ఓట్లు రాగా అందులో 59% కాపులవే. ఆ తరువాతి స్థానంలో బీసీలు 16%, ఎస్సీలు 9% మద్దతిచ్చారు. ఏపీ మొత్తంగా 29 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. 2019లో 27 సెగ్మెంట్స్లో ప్యాన్ పార్టీ గెలిచింది. ప్రస్తుతం ఆ 27 స్థానాల్లో 20 సీట్లకు సంబంధించి అనేక మార్పులు జరిగాయి. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఎస్సీ సెగ్మెంట్స్లో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 19% ఎస్సీలు ఉన్నారు. ప్రస్తుతం మరో 2% పెరిగే ఛాన్స్ ఉంది. అంటే 20%కి పైగా ఎస్సీలుంటారు. వారిలో మాదిగలు, మాలలు ఉన్నారు. ఎస్సీల్లో ఉపకులాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వెంట మాదిగలు, వైసీపీకి మాలలు సపోర్ట్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఓటింగ్ సమయంలో ఎవరు ఎవరికి మద్దతిస్తారు అనే విషయం కొద్ది రోజుల్లో తేలనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి. క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలామంది నేతలు శతవిధాల చిచ్చు రగిలిస్తున్నారు. తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు. నిజాయితీగా ప్రజల జీవితాలు బాగు చేయడానికి
వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం, అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలను చెప్పడం లేదు. కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.